ఆడంగి వెదవులు అంట. మరి ఈమె ఎంతమంది పోటుగాళ్ళని చూసిందో పోలీసు అందరినీ ఎట్లంటే అట్లా మాట్లాడుతుంది. ఎంత అంటే మామూలుగా దేశాలంతా తిరుగుతుంది కదా, చూసిండొచ్చు మగవాళ్ళని. ఇలా ఏపీలో మగవాళ్ళు లేరా ఆడంగుళ్ళు అని అంటావు అనుభవ? మా పార్టీలో మస్తుగా మగవాళ్ళు ఉన్నారు, పోలీసులో మస్తుగా మగవాళ్ళు ఉన్నారు. నీకు రా, కమాన్ రండి చూపించండి, అప్పుడు నేను సర్టిఫికేట్ ఇస్తాయి. దేనికి సర్టిఫికేట్ ఇస్తావు? దేనికి సర్టిఫికేట్ ఇస్తావు చెప్పిస్తావు. 10 మందిలో మాట్లాడదు. నువ్వు ఆడదానివి, ఎలా మాట్లాడాలో నీకు మీ అమ్మ నాయన ఎట్ట నేర్పించి సావాలా, కనీసం మీ అన్న వాళ్ళన్నా నేర్పించాలా. ఎట్ట మాట్లాడాలి, ఎంత హుందాగా మాట్లాడాలి. ఏందో రమ్మంటావు, మగతనం లేదంటావు, ఆడవాళ్ళు అంటావు. ఏంది వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ మగతనాన్ని నిరూపించుకోవాలన్నా? నువ్వు రెడీనా చెప్పు. నువ్వు రెడీ అయితే కమాన్ అన్నావు కదా, వాళ్ళు కూడా రెడీ చేస్తాం. బుద్ధి ఉండాలి. మాజీ మంత్రి మళ్ళీ ఈవిడ సిగ్గు శరమన్నా ఉందా? ఒక మంత్రి స్థానంలో ఉండే మహిళ మాట్లాడాల్సిన మాటలు అవి. మాజీ మంత్రి పేరు ఊరికి పెట్టుకొని నీలాంటి ఆడవాళ్ళు నిజంగా పార్టీకే చీడపురుగులు. నిజంగా మీ పార్టీలో సగం నాశనం అయిపోయి సగం ఓడిపోవడానికి కారణం నువ్వే. మెయిన్ ఐరన్ లెగ్, ఆ టంగ్ కూడా ఐరన్ టంగ్. నువ్వు ఇట్లాగే చేస్తే మాత్రం నిన్ను నగ్గరికి వచ్చి కొడతా నేనే. నీకు దిక్కున్న చోట చెప్పుకో.